భారత ప్రధానమంత్రి చుట్టూ కనిపించే ఆ నల్లసుట్టు కమాండోలు కేవలం బాడీగార్డ్స్ అనుకుంటే పెద్ద పొరపాటు. వీరు ఒక సెకండ్లో బుల్లెట్ని తిప్పి కొడతారు, పేలుడు జరగకముందే అడ్డుకుంటారు. వీరే ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. 1984లో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య దేశాన్ని కుదిపేసింది. అప్పుడే ప్రత్యేక రక్షణ దళం అవసరమని స్పష్టమైంది. దాంతో 1988లో ఎస్పీజీ యాక్ట్ ద్వారా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏర్పడింది. మొదట ప్రధానమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు, వారి కుటుంబాలకు రక్షణ కల్పించేది. కానీ 2019లో చట్టం మారిన తర్వాత ఎస్పీజీ కేవలం ప్రస్తుత ప్రధానికి రక్షణ కల్పిస్తోంది. ఎస్పీజీ కమాండోలు సాధారణ భద్రతా సిబ్బంది కాదు, వీరు అత్యున్నత స్థాయి శిక్షణ పొందుతారు. వీరు ధరించే బ్లాక్ సూట్స్ లోపల ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉంటాయి. ఎస్పీజీ వద్ద ఆధునిక జామర్లు, డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఎస్పీజీలో సుమారు 3000 మంది ఎలైట్ కమాండోలు ఉంటారు. వీరిని ఐపీఎస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా తీసుకుంటారు. ఇక్కడ రహస్యత చాలా కఠినంగా పాటించబడుతుంది. ఒక కమాండో తన కుటుంబ సభ్యులకు కూడా తను చేసేదని చెప్పుకోకూడదు. ఇది కేవలం ఒక రక్షణ దళం కాదు, ఇది భారత ప్రధానికి భద్రతా కవచం, దేశ గౌరవానికి ప్రతీక. ఎస్పీజీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.